కలియుగ దైవంగా పేరుగాంచిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి చెంత వైకుంఠ ద్వార దర్శనం ద్వారా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి సామాన్య భక్తులకు టీటీడీ అధికారులు ఈ రోజు నుంచి అనుమతి మంజూరు చేశారు. దీంతో తిరుమల కొండలో భారీగా రద్దీ ఏర్పడింది. 32 వైకుంఠ క్యూ కాంప్లెక్స్లు నిండిపోయి శిలాతోరణం వరకు కొన్ని కిలోమీటర్ల మేర క్యూ లైన్లు నిండిపోయి దర్శనమిస్తున్నాయి. టీటీడీ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన అంతకు మించి భక్తులు తిరుమలకు తరలివచ్చారు. గత డిసెంబర్ 30 నుంచి జనవరి 1 వరకు టోకన్లు కలిగిన ముఖ్యమైన వ్యక్తులను అనుమతించిన టీటీడీ అధికారులు ప్రస్తుతం సామాన్య భక్తులకు అవకాశం కల్పించారు. చివరిలో స్థానికులకు అంటే తిరుమల తిరుపతిలో నివసించే వారికి ప్రత్యేక దర్శనాలకు కూడా టీటీడీ ఏర్పాట్లు చేసింది. కాబట్టి వైకుంఠ ద్వార దర్శనాలకు వెళుతున్న భక్తులు అందరూ ఒకేసారి తరలి వెళ్ళి ఇబ్బందులు ఎదుర్కోకుండా క్రమ పద్ధతిలో వెళ్ళి దర్శనాలు చేసుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. కలియుగ దైవంగా పేరుగాంచిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి చెంత వైకుంఠ ద్వార దర్శనం ద్వారా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి సామాన్య భక్తులకు టీటీడీ అధికారులు ఈ రోజు నుంచి అనుమతి మంజూరు చేశారు. దీంతో తిరుమల కొండలో భారీగా రద్దీ ఏర్పడింది. 32 వైకుంఠ క్యూ కాంప్లెక్స్లు నిండిపోయి శిలాతోరణం వరకు కొన్ని కిలోమీటర్ల మేర క్యూ లైన్లు నిండిపోయి దర్శనమిస్తున్నాయి. టీటీడీ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన అంతకు మించి భక్తులు తిరుమలకు తరలివచ్చారు. గత డిసెంబర్ 30 నుంచి జనవరి 1 వరకు టోకన్లు కలిగిన ముఖ్యమైన వ్యక్తులను అనుమతించిన టీటీడీ అధికారులు ప్రస్తుతం సామాన్య భక్తులకు అవకాశం కల్పించారు. చివరిలో స్థానికులకు అంటే తిరుమల తిరుపతిలో నివసించే వారికి ప్రత్యేక దర్శనాలకు కూడా టీటీడీ ఏర్పాట్లు చేసింది. కాబట్టి వైకుంఠ ద్వార దర్శనాలకు వెళుతున్న భక్తులు అందరూ ఒకేసారి తరలి వెళ్ళి ఇబ్బందులు ఎదుర్కోకుండా క్రమ పద్ధతిలో వెళ్ళి దర్శనాలు చేసుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.